సో గైస్ ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చూస్తే ఇక్కడ థియేటర్ మొత్తం ఖాళీ, లిటరలీ ఒక్కడంటే ఒక్క మనిషి కూడా లేడు. ఈ ఒక్క థియేటర్ మొత్తాన్ని నేను ఒక్కడే ఏదో ప్రైవేట్ స్క్రీనింగ్ చేసుకున్నట్టుంది. సో అంత దూరం నుంచి వచ్చాను, చాలా ఎక్స్పెక్ట్ చేశాను మొత్తం థియేటర్ ఫుల్ అయిపోయి ఉంటుంది, మొత్తం అరుద్దాం అది అని చెప్పి. ఇంకొక్కడనే చూసుకోవాలి సినిమా. లిటరల్లీ ఒక్కడనే ఎంటైర్ థియేటర్ మొత్తానికి నేను ఒక్కడనే అనమాట. మన ఒక్కరి కోసమే ప్రైవేట్ స్క్రీనింగ్ చేసినట్టుంది ఇది. సో గైస్ ఫైనల్లీ డీజే టిల్లు 2 టిల్లు స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది యూఎస్లో. సో ఇప్పుడు నేను ఆ మూవీకి వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. ఈ క్లబ్స్ అంతట్లో ప్లే చేయను నేను, స్టూపిడ్ ఫెలోస్ వీళ్ళు. మందంతా మాంకలమ్మ జాతర, బోనాలు, సారీ ఫంక్షన్, స్క్రాచ్ ఉంటుంది మొత్తం. సో ఫస్ట్ షో వచ్చేసి ఇప్పుడు మాకు 6 o'clock ఉంది అండ్ 9 o'clock కూడా ఉంది. 9 o'clock అయితే అసలు ఇంటి పక్కనే థియేటర్, బట్ 6 o'clockది ఆల్మోస్ట్ 70 kilometers. బట్ నాకు ఫస్ట్ ఇండియాలో అన్న ఇక్కడ నా ఫస్ట్ షో అది అక్కడ అలవాటు అయిపోయింది. అండ్ మీకు కూడా కొంచెం మూవీ ఎక్స్పీరియన్స్ రివ్యూ కొంచెం ఫాస్ట్గా ఇవ్వచ్చు అని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. సో ఇంకా మన కార్ బ్యాక్ సైడ్ రెడీ ఉంది. సో వర్షం కూడా పడుతుంది. డైరెక్ట్గా థియేటర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూస్తాను. సో డైరెక్ట్గా మూవీ రివ్యూకి వెళ్ళే ముందు జస్ట్ క్విక్ ఎక్స్పీరియన్స్ నాది వెళ్ళడం జర్నీ కూడా చూపిస్తాను, చూసేయండి. సో యూఎస్లో అయితే ఫుల్ వర్షాలు అనమాట గత కొన్ని రోజులుగా. సో ఇప్పుడు ఫాల్ సీజన్ నుంచి స్ప్రింగ్ అవుతుంది కదా. సో ఇప్పుడిప్పుడే రాలిపోయిన చెట్లన్నిటికీ ఆకులు వస్తుంటాయి. అయినా వీడియోలు ఇవన్నీ ఎందుకు, జస్ట్ రివ్యూ చెప్పచ్చు కదా అనుకుంటున్నారేమో. జస్ట్ ఒక సరదాగా ఒక వ్లాగ్ ఎక్స్పీరియన్స్లో ఉంటుందని ఇదంతా షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ మనకున్న దూలు ఏంటంటే సినిమా థియేటర్ పక్కన పెట్టుకొని కూడా మనం ఒక 2-3 గంటల ముందే సినిమా చూసేచ్చు కదా అని చెప్పి 70 kilometers ట్రావెల్ చేస్తున్నాను అనమాట. నేనున్న ప్లేస్ నుంచి ఇది ఆల్మోస్ట్ 70 kilometers వస్తుంది. అండ్ మీలో కూడా నాలా ఎవరైనా తీటగాళ్ళు ఉన్నారా అంటే మూవీ రిలీజ్ అయిపోగానే ఏ పని అంటే పనులు అన్నీ ఆపేసుకొని జస్ట్ మూవీ చూసేయాలి క్విక్గా అని చెప్పి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేసేయండి. అండ్ ఈ జర్నీ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ సినిమాకి కూడా ఫస్ట్ టైం నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఒక్కడనే వెళ్తున్నాను. ఎప్పుడు చూసినా 10-15 మంది బ్యాచ్ చేసుకొని వెళ్తాం, కానీ ఈరోజు అందరూ బిజీ అయిపోయారు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. సో డైరెక్ట్గా ఇప్పుడు నేనైతే థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి కంటిన్యూ చేస్తాను. బట్ అప్పుడప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు ఎందుకు ఇంత దూరం ట్రావెల్ చేశానో కానీ చాలా బాగుంది డ్రైవ్ అయితే. మీరు చూసుకోవచ్చు కదా ఇక్కడ లొకేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఇదే ఊపిలో అలా డైరెక్ట్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యాపిల్ సినిమాస్ అని చెప్పేసి, ఇదే అనమాట మనం ఇప్పుడు వెళ్ళిపోయే థియేటర్. చూద్దాం ఎంతమంది ఉంటారు ఏంటి అని మొత్తం కూడా. సో గైస్ నేనైతే ఫైనల్లీ థియేటర్లోకి వచ్చేసాను. లిటరల్లీ ఒక్కడనే ఎంటైర్ థియేటర్ మొత్తానికి నేను ఒక్కడే అనమాట. మన ఒక్కరి కోసమే ప్రైవేట్ స్క్రీన్. సో ఏదైతే అయిందని సినిమా థియేటర్లో కూర్చున్నాను అండ్ సినిమా స్టార్ట్ అయింది మొదలు. ఇంకొక్కడనే ఉన్నా అన్న విషయమే మర్చిపోయాను. క్రేజీ ఉందన్నమాట మూవీ. సో స్టార్టింగ్ మొత్తం కూడా డీజే టిల్లు పార్ట్ 1 రిఫరెన్స్లతో మొత్తం వెళ్తుంది. సో ఫుల్ రివ్యూ ఇప్పుడు చెప్తాను, వినండి. సో గైస్ ఫైనల్ ఇప్పుడే టిల్లు స్క్వేర్ మూవీ అయితే చూడడం జరిగింది. ఈ మూవీ చూడడం కోసం నేను వర్షంలో 70 kilometers ట్రావెల్ చేస్తూ లైక్ ఆల్మోస్ట్ $50 స్పెండ్ చేశాను. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 4,500 rupees ఈ టికెట్కి పాప్కార్న్ పెట్టుకొని చూశాను. బట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే 50 కాదు $100 పెట్టినా పర్లేదు అనిపించింది. సో సినిమా అయితే నచ్చింది అనమాట, నాకు చాలా బాగుంది. ఎలా కనెక్ట్ చేస్తారు డీజే టిల్లు పార్ట్ 1కి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని చెప్పి అనుకుంటారు కదా. మొత్తం సింక్లోనే ఉంటుంది మొత్తం. మూవీ అయితే చాలా బాగుంది. ఫుల్ చలేస్తుంది ఇక్కడ. సో కార్లోకి వెళ్ళి మిగిలింది చెప్తాను. సో ఈ మూవీలో ఫుల్ క్రెడిట్ ఎవరికన్నా ఇచ్చేయాలి. ఈ షో మొత్తాన్ని రన్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు గారు అనమాట. ఇచ్చి పడేశారు. తెలిసిందే కదా అసలు డీజే టిల్లులో ఎంత బాగుంటుందో రోలు. ఏ మాత్రం తగ్గకుండా అంతే ఇంటెన్సిటీతో అంతే అదిరిపోయింది. మెయిన్ కనెక్షన్ చాలా బాగుందన్నమాట. అంటే టిల్లు పార్ట్ 1కి టిల్లు స్క్వేర్కి మొత్తం సింక్లోనే ఉంటుంది. సో అది చూసిన తర్వాత చూస్తేనే బెటర్, మంచి మీకు అర్థమవుతుంది. చూడకపోతే మీకు పెద్ద అంటే అంత కిక్ ఉండదు, చూస్తే మాత్రం మంచి హై వస్తుంటుంది అనమాట మధ్యలో. బట్ నేను వెళ్ళిన థియేటర్లో అయితే లిటరల్లీ నేను ఒక్కడనే ఉన్నాను. ఒక్కడి గురించే ప్రైవేట్ స్క్రీనింగ్ వేశారు కాబట్టి నాకు ఎవరు అరవలేదు, నేను ఒక్కడనే అరుచుకోవాల్సి వచ్చింది. బట్ మన ఇండియాలో హైదరాబాద్లో మంచి మాస్ థియేటర్కి వెళ్తే మాత్రం అదిరిపోతుంది. సో పెద్దగా లాజిక్లు బుర్ర ఏం పెట్టకుండా నార్మల్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. 2 hours మాత్రం కంపల్సరీగా ఎంటర్టైన్ అవుతారు. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ అనుపమ గారిది కూడా రోల్ చాలా బాగుంది. అండ్ మన పార్ట్ 1 రాధికాక కూడా ఇస్తారనమాట క్యామియో. సో అందరివి రోల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే పార్ట్ 1లో ఎవరెవరైతే మనకు ఉంటారో ప్రిన్స్ గారు వాళ్ళందరూ కూడా అంటే పార్ట్ 1లో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా ఇందులో ఉంటారనమాట సెకండ్ పార్ట్లో.
అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. సో నేను ఓకే అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, జస్ట్ సిద్ధు గారి కోసం వచ్చాను అనమాట నేను. బట్ ఐ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ఇట్. సో మీరు ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అనుకుంటే మాత్రం అబ్బాయి పెద్ద లెక్కలు తొక్కలు ఏం పెట్టుకోకండి, డైరెక్ట్ మూవీకి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేస్తారు. స్టో మొత్తం స్టీల్ చేస్తారనమాట సిద్ధు గారు అయితే. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అంటే మంచి కామెడీ కానీ ఆ వన్ లైనర్స్ కానీ అట్లుంటుంది మనతో అని ఉంటుంది చూడండి. సో అట్లాంటివి చాలా చాలా డైలాగ్స్ ఉన్నాయి ఇందులో. బట్ యా అంటే లైక్ ఫుల్ క్రౌడ్ ఉన్న థియేటర్లో మంచిగా చూస్తే ఇంకా మంచి బాగున్నేమో. బట్ ఎనీవేస్ ఐ లైక్ ఇట్ అనమాట. సో ఇది గైస్ క్విక్ రివ్యూ డీజే టిల్లు మూవీ, అదే టిల్లు స్క్వేర్ మూవీ గురించి అయితే. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో మీలో ఎవరైనా నాలాగే సినిమా పిచ్చోళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా కింద కమెంట్ చేసేయండి. సో మనం ఏమైనా పర్లేదు, టీఎఫ్ఏ బాగుండాలి అనుకునే బ్యాచ్ అనమాట మనందరిది. సో మీలో కూడా నాలుంటలు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో స్పామ్ చేసేయండి టీఎఫ్ఏ బాగుండాలని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీక్ మరొక నేను మంచి సినిమాస్ వస్తే జస్ట్ దాని క్విక్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సీన్ మై నెక్స్ట్ వీడియో.